ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది డ్వాక్రా గ్రామీణ చేనేతల వాళ్ళ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దామని ఈ వీడియోని ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇది మాంటిసరీ స్కూల్ పక్కన ఎక్కడో వస్తున్నది. సో అక్కడ దగ్గరలో ఉంది దానికి లొకేషన్ అయితేను. సో ఎగ్జాక్ట్గా నేను కూడా క్లియర్గా మీకు చెప్పలేను, కానీ నాకైతే ఆ స్కూల్ కనిపించింది. ఎదురుగుండా ఒక పార్క్ కనిపించింది, గాంధీ పార్క్ అనేదో కనిపించింది. సో దాని ఆపోజిట్లో ఉంది. అండ్ ఇక్కడ ఇప్పుడు మనమైతే ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది అనేటటువంటిది మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూసేద్దాము. నాతో పాటు వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఇంత కాస్ట్ అయితే కొంచెం వాళ్ళవైతే ఎక్కువే ఉంటాయి. నేనైతే రీజనబుల్ అని కూడా చెప్పను. కంపారిటివ్ టు మనం బయట షాప్స్లో తీసుకునే కంటే ఇలా ఎగ్జిబిషన్స్లో ఎక్కడ తీసుకున్నా సరే కొంత కాస్ట్ అయితే ఉంటుంది. సో కాస్ట్ పరంగా అయితే కొంచెం ఎక్కువే ఉంది, అదే నాకైతే అనిపించింది. అందుకే నేను మీకు అదే చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఏమేమి ఉన్నాయి, అసలు అక్కడ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయి అనేటటువంటిది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇది కూడా ఫస్ట్ టైం అంటే మామూలుగా ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఒంగోలులో ఇలాగా ఎగ్జిబిషన్స్ అనేటటువంటిది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేను, అలాగని కొత్తగా కూడా ఉందని మాత్రం చెప్తాను. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, క్లోదింగ్ ఉంది, అన్నీ ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది డీటెయిల్గా మీకు అయితే చూపిస్తున్నానండి. చూసేయండి ఒకసారి వీడియో మొత్తం అయితే చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది. అయితే ఇదేదో కమ్యూనిటీ హాల్ అనుకుంటాను కూడాను. సో వాళ్ళు దాంట్లో తీసుకొని అక్కడ పెట్టారనుకుంటా. అండ్ డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్గా కనుక్కోలేదు. వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వాటి కాస్ట్ 20 రూపీస్ సాచెట్ నుంచి పెట్టారు. సో దట్ ఎవ్రీవన్ మనం అందరం తీసుకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి డ్వాక్రా గ్రామీణ చేనేత హస్తకళ ప్రదర్శన అండ్ అమ్మకం అని ఇలా చేసి పెట్టారనమాట. చాలా పెద్ద బ్యానరే, అంటే పెద్దదే ఇది కూడా ఎగ్జిబిషన్, ఏం చిన్నదైతే ఏం కాదు, బాగుంది. దగ్గరలో ఉండే వాళ్ళకైతే లొకేషన్ అంతా కూడా బాగా తెలిసే ఉంటుంది. నాకు కొత్త కనుక నేను మీకు ఇలా ఇంత తడబడుతున్నట్టుగా చెప్తున్నాను. నేను కూడాను ఎదురుగుండా చక్క టెంపుల్స్ ఉన్నాయి, బట్ మధ్యాహ్నం వెళ్ళాము అందుకని క్లోజ్ అయిపోయింది. ఒక వినాయకుడు టెంపుల్, ఇంకేవో శివాలయం అది ఉన్నట్టుంది. సో నేను లేటుగా వెళ్ళడం వలన ఆ టెంపుల్లోకి వెళ్ళి కనీసం దర్శనం చేసుకుందామన్నా లేకపోయింది. అక్కడ మా హస్బెండ్ క్లయింట్తో ఏదో మీట్లో ఉన్నారని చెప్పేసి మేము ఇలాగా వచ్చామన్నమాట. సరే ఇక్కడ ఎగ్జిబిషన్ అది ఉంది కదా చూద్దాము అని చెప్పేసి వచ్చాను. ఇది అయితే 3 రోడ్ జంక్షన్ ఏదో ఉంది. ఎదురుగుండా ఒక టెంపుల్ ఉంది, యువతల వైపు ఒక టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ వినాయకుడు టెంపుల్, ఇదేమో శివాలయం అనుకుంటాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట ఎగ్జిబిషన్కి. అవతల ఇప్పుడు డోర్ ఉంది, అది క్లోజ్ చేసేసి ఉంచారు. ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయనేది కూడా బయట మెన్షన్ చేసేసారు. కొన్ని ఇమేజెస్ ద్వారా కూడా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ మనకి ముందుగానే ఇచ్చేసారనమాట. ఇదంతా కూడా ఒంగోలు సెంటర్ అనుకుంటాను, మరి ఆ ప్లేస్ని ఎగ్జాక్ట్ని ఏమంటారో తెలియదు. ఇవన్నీ ముందైతే మనకి మొత్తం అంతా ప్లాస్టిక్ సామాన్లు ఐటమ్స్ అవి ఉన్నాయి. దానికి ఆపోజిట్లోనే ఫుడ్ ఐటమ్స్, మనకి స్నాక్స్, పచ్చళ్ళు, కారం పొడులు, కూర పొడులు అన్నీ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట ఎగ్జిబిషన్కి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇలా ఉండింది. లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. ఇవన్నీ నేను చెప్పాను కదా, మసాలా ప్యాకెట్స్ 20 రూపీస్ ఈచ్ పడుతుంది. పర్వాలేదు, మరీ అంత కాస్ట్ అని చెప్పలేను, మరీ అంత తక్కువ అని కూడా చెప్పలేను. ఇవన్నీ షర్ట్స్, ఖద్దర్ షర్ట్స్ అలాంటివి. ఈవెన్ పోచంపల్లి, అలాగే మంగళగిరి కాటన్ శారీస్, టవల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి దగ్గరలో ఉండే వాళ్ళైతే. ఫ్యాన్సీ ఐటమ్స్, నాకు ఈ పూసల దండలు చాలా బాగా నచ్చాయి. చాలా కలర్స్ ఉన్నాయి అనమాట. ఒక లాకెట్ తీసుకుంటే అన్నిట్లోకి వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఒకసారి డీటెయిల్డ్గా చూపిస్తున్నాను చూడండి. వాళ్ళే లాకెట్స్ తోటి ఇచ్చారు, వితౌట్ లాకెట్స్ కూడా ఉంటాయన్నారు. బట్ ఈవెన్ విత్ విడిగా లాకెట్స్ కూడా అమ్ముతానని చెప్పారనమాట. లాకెట్ అయితే 150 ఎంతో పడుతుంది, వితౌట్ లాకెట్ దండ అయితే మనకి 350 ఎంతో చెప్పారు. పూసలు ఒక్కటి మనం గుచ్చుకొని మనం పేనుకోవాలంటే 200 ఎంతో చెప్పారు. సో ఇలాగ మనకి డిఫరెంట్ కలర్స్లో చక్కగా తీసుకొని గుచ్చుకునే ఇది ఉంటే మాత్రం, చేసుకునే ఇది ఉంటే మాత్రం చక్కగా అన్నీ చేతిలోంచే చేసుకోవచ్చు, మన హ్యాండ్లా చేసుకోవచ్చు, హ్యాండ్ మేకింగ్ అనేటటువంటి. ఎందుకంటే మన ఆర్ట్, మన టెక్నాలజీ, అంటే మనం చేసుకునే ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అవన్నీ మనము ప్రాక్టీస్ మనకు అలవాటు, మనకు నచ్చినట్టుగా, మన కళ్ళకు నచ్చినట్టుగా, మనకి ఇష్టపడినట్టుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అవి నేను అంటే కొన్ని చేశాను. నాకు బ్లాక్ బీడ్స్వి అలా చేస్తూ ఉంటాను. సో అవి మీకు కొన్ని వీడియోస్ తీశాను, బట్ అవి ఇప్పుడైతే షేర్ చేయలేను, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అవి ఎడిటింగ్కి చాలా డిలే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఆ ఫోన్లోని ఈ ఫోన్లోని అలా మిక్సింగ్ ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ క్లబ్ చేసి నేను వీడియో ఎడిట్ చేసి అప్పుడు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇదంతా కూడాను మనకి చేనేత వస్త్ర కళ అనమాట. మొత్తం పోచంపల్లి శారీస్, నైటీస్, కాటన్ శారీస్, సిల్క్ శారీస్ లేని ఇదంటూ లేదనమాట. ఖద్దర్ బట్టలు, షర్ట్లు అన్నీ లాంగ్ పైజామా టైప్ జెంట్స్కి, లేడీస్కి టాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరైతే లుక్ వేసేసి చూస్తూ ఉండండి ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది. సో ఇలా నేను ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్ రౌండప్ వేసేసాను అనమాట. ఇందులో గాజులు ఇవన్నీ కూడా కాస్ట్ 150, 100 ప్లస్ ఉన్నాయి. అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఎక్కడైనా దొరికేవే కదా అని చెప్పేసి మా మైథిలి ఇంకా అంతకీ పేచి పెడితే ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. 40 రూపీస్ పడింది. అదే నాకు హైదరాబాద్లో అయితే 10 రూపీస్కి వస్తుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది కొంచెం వాల్యూ అనేటటువంటిది నా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్ చేసేటటువంటిగా ముందుకెళ్తుంది. సో వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపో. థ్యాంక్ యూ.